అందరికీ నమస్కారం. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు. ఏమని? అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన పనులు చేయకపోయినా, ఇచ్చిన మాట నెరవేర్చకపోయినా అలాంటి వ్యక్తిని చెప్పులు చీపుర్లు తిరగేసుకుని కొట్టాలని చెప్పి నాడు చెప్పడం జరిగింది. సరే, నాడు ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించే అనున్నారు. సరే, అది గడిచిపోయిన అధ్యయనం. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదకి చెప్పులు చీపుర్లు వస్తున్నాయంటే ఆయన చెప్పింది తిరిగి ఆయనకే అప్పగించినట్టుగా ఉందిగా. ఆయన ఏదైతే హామీలు నెరవేర్చలేదో, ఏదైతే తాను చెప్పిన పనులు చేయలేదో బహుశా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మీదకి ఇప్పుడు చెప్పులు విసురుతున్నారు. అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఒక రోడ్ షోలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి మీదకైతే చెప్పు విసరటం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలంగా మారింది. అందుకని నేను చెప్పింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు తిరిగి ఆయనకు అదే వర్తిస్తుంది. గతంలో ఆయన ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు వస్తే చెప్పులు చీపుర్లు చూపించండి అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలు చెప్పులు చీపుర్లు చూపించే పరిస్థితి వచ్చింది. దీంతో వాస్తవానికి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిగా ఆ కాన్వాయ్ మీదకి చెప్పు వచ్చిందో మా తరువాత నుంచి ఆయన పైకి వచ్చిన అనువాలేం కనపట్ల, అద్దంలో నుంచి నమస్కారాలు పెట్టడమే తప్ప. ఎందుకనంటే మరి ఒక ముఖ్యమంత్రి మీద ప్రజలు చెప్పులు విసిరే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ప్రజా వ్యతిరేకతే. సరే, ఏదైనా ప్రతిపక్ష పార్టీ నేతల్లో విసిరారా ఏమైనా అంటే పోలీసులు ఇప్పటివరకు ఎవరిని పట్టుకోలేదు, ఎవరి మీద ఆరోపణలు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇసురిన వ్యక్తులు అయితే ప్రజలే అయి ఉండాలి. ఎందుకంటే మొత్తం బందోబస్తు అంతా కూడా ఎలా ఉంటుందో మనందరికీ తెలియదా. అందులోనూ విచిత్రం ఏంటంటే మరి ఇంత సెక్యూరిటీ ఉండి ఇంతమంది ఉండి విసిరిన వ్యక్తి ఎవరో ఇప్పటివరకు పట్టుకోకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఏది ఏమైనా ఇదిగో ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నటువంటి చొప్పునైతే మనం అక్కడ స్పష్టంగా చూడవచ్చు. కాన్వాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాస్తవానికి ఆయన దగ్గర రాలేదు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తగలలేదు. బట్ ఏంటంటే అది అక్కడ దాకా వచ్చి కిందకు పడిపోయింది. మళ్ళీ అది మరి కాన్వాయ్ మీదే పడిందా లేదా కాన్వాయ్కి బయట పడిందో తెలియదు, కానీ ఆయన ఉన్న కాన్వాయ్ మీద పడిందో మొత్తానికి చొప్పు అయితే రావడం జరిగింది. ఇదిగో చొప్పు ఇక్కడ చాలా స్పష్టంగా సర్కిల్లో కనపడుతుంది. దీనికి సంబంధించిన విజువల్ కూడా ఉంది, ఒకసారి చూపిస్తా చూడండి. సో ఈ విజువల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి మీదకే చొప్పు వచ్చింది, స్పష్టంగా కనపడుతుంది ఈ విజువల్లో. అదిగో సర్కిల్ పెట్టారు చూసారు, అక్కడ సర్కిల్ ఉంది, ఒకసారి మళ్ళీ స్లో మోషన్లో చూడండి. అదిగో చొప్పు, ఇదిగో ఇక్కడ కనపడింది కదా చొప్పు. సో కాన్వాయ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఈ కాన్వాయ్ అనేది మూవ్ అవుతుంది. సో మూవ్ అయిన సందర్భంలో అది వచ్చింది, అందుకే అంది. బహుశా మరి ఇది ఏమన్నా ఈ కాన్వాయ్ చివరి భాగంలో ఏమైనా పడిందేమో తెలియదు కానీ. సో ఇది ఒకసారి చూడండి, అదిగో. సో అక్కడ వాయిస్ కూడా వచ్చింది, మీరు గమనిస్తే ఒకసారి వాయిస్ కూడానండి. ఒకసారి మామూలుగా జగన్మోహన్ రెడ్డి వీడియో తీస్తున్నారు, ఇదేదో చొప్పు వచ్చింది కదా అని తీసిన వీడియో కాదు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి వచ్చారు కదా, ఆయన నమస్కారం చేస్తుంటే సాధారణంగా ఈ రోజుల్లో సెల్ ఫోన్లు పట్టుకుని అందరూ వీడియోలు క్యాప్చర్ చేస్తుంటారు. అలాగా వీడియో తీస్తున్న సందర్భంలో చూడండి చొప్పు వచ్చినప్పుడు వాయిస్ కూడా వస్తుంది. ఎవడో చొప్పిసాడని చెప్పి మాట్లాడుకుంటారు. ఏనండి ఒకసారి అది విన్నారా? చొప్పు పడిపోయిన తర్వాత చెప్పులో సిరినాయి అని చెప్పి పబ్లిక్ మాట్లాడుకునే పరిస్థితి. అంటే ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి చూడండి. అదిగో చెప్పు చాలా స్పష్టంగా, అది బహుశా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ తగిలింటే మాత్రం మరి ఏం జరుగునో తెలియదు. కానీ అయినా దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ కింద పోలీసులు కొట్టిపడేసేవాళ్ళు. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారి కాన్వాయ్ మీద చెప్పులు విసిరితే నాడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ ఏమన్నారు? భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా చెప్పులు విసురుతారని ఆయన చెప్పాడు. మరి ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛే కదా. సో అలాగ మరి కొట్టుబడేయాలి. మరి ఇప్పుడు దీన్ని అయితే ఎవరు అనలేదు, కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంట. వాస్తవానికి ఇప్పుడు మీకు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరదాలు కట్టుకుని ఎందుకు బారికేడ్లు అడ్డం పెట్టుకుని ఎందుకు 10 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లో ఎందుకు వెళ్తాడో మీకు అర్థమైందా? ఇలా చేసిన పనులు అంటే చెప్పిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే ప్రజలు ఇలాగ చెప్పులు చీపుర్లు తిరగేస్తారేమో, గతంలో నేను చెప్పింది తిరిగి నాకే అప్పగిస్తారేమోనని ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి బయటికి రాలని నిన్నటిదాకా. కాకపోతే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రచారం చేయాల్సి వచ్చింది. వాస్తవానికి ఆయన ఈ బస్సు పైనుండి చేశాడు. ఈ చొప్పిసిరిన తర్వాత పైనుండి కాదు, ఇక బస్సులో నుండి నమస్కారం పెడుతున్నాడు తప్ప పైనుండి చేయట్లా. అవసరమైతే బహిరంగ వేదిక మీద మాట్లాడుతున్నాడు తప్ప బస్సులో పైనుంచి ఇక చేయటం మానేశాడు ఆయన. ఎందుకని? ఒక్కసారి బయటకు వస్తేనే చెప్పులు విసిరారు, ఇక రోజు ఈయన బయటకు వస్తే ఇంకా ఏం విసురుతారో ఎవరికీ తెలియదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు ఎందుకని పరదాలని బారికేడ్లు అడ్డం పెట్టుకుని పాపం అమరావతిలో కూడా వాళ్ళు ఎప్పుడు పాపం అమరావతి రైతులు కానీ మహిళలు కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ కూడా చెప్పలా. అమరావతి శిబిరం పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు కట్అవుట్లు ఉంటాయి, అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ళ రామకృష్ణ ఫ్లెక్సీలు ఉంటాయి. కానీ వాళ్ళు అన్ని రోజులు ఉద్యమం చేశారు, 4-5 ఏళ్ళు ఉద్యమం చేశారు, ఏ రోజు ఫ్లెక్సీ జోలికి కూడా వెళ్ళా.
అంటే అంత శాంతియుతంగా చేశారు. వాళ్ళ ముందు నుంచి వెళ్ళేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పోలీసులందరిని అడ్డం పెట్టి, వాళ్ళ చేతిలో దోమతెరలు అడ్డం పెట్టి, ఆ నెట్లు అడ్డం పెట్టి అక్కడ నుంచి ఈయన పారిపోయే ప్రయత్నం చేస్తాడు. అందుకే చూడండి, చెట్టు కొట్టేస్తారు, పుట్ట కొట్టేస్తారు, ఏమో ఎప్పుడు ఎక్కడి నుంచి ఏమవుతుందని భయం ఈయనకి. అందుకే మొత్తం కొట్టేసి సగ బారికేడ్లు పెట్టేసి దానికి క్లాతులు కట్టేసి మనిషి అనేవాడినే బయటికి రాకుండా దూరంగా నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెళ్తారు. ఎందుకు అని అంటే గతంలో ఆయన చెప్పిన మాటలు తిరిగి ఆయనకే ప్రజలు అప్పగిస్తున్నారు కాబట్టి. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అనేక హామీలను తొంగలో దొక్కాడు. ఆయన పోనీ 1, 2 అయితే సరే, ప్రజలు ఈయన హామీలు ఇచ్చినప్పుడు సరే 1, 2 మిస్ అవ్వడం కామన్ లైన్ వదిలేయచ్చు. ఆయన పూర్తి చేసిందే 1, 2, మిగతాన్ని కూడా తొంగలో దొక్కినాయే కదా. సో కాబట్టి ప్రజలు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మొదటి 1, 2 రోజుల్లోనే చెప్పులు విసిరారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే, ఇక సెక్యూరిటీ లేకుండా వస్తే ఇంకేమైనా ఉందా? సాధారణంగా ఒక ముఖ్యమంత్రి వస్తే అందరూ చూడటానికి వస్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే ఇక కొట్టడానికి రావాలా. ఎందుకంటే గతంలో ఆయన చెప్పిందే, ఇందులో మనమేమి ఆయన కొట్టమని మనం చెప్పట్లా. గతంలో ఆయన ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు వస్తే చెప్పులు చిపురులు చూపించండి అన్నాడు. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చెప్పిన హామీ నెరవేర్చకపోతే పైగా రాజీనామా చేసే పరిస్థితి ఉండాలన్నాడు. మరి ఈయన రాజీనామా, సరే ఈ రాజీనామా చేయకపోయినా ప్రజలు దించడానికి సిద్ధంగా ఉన్నారనుకో, మరి ఆ విలువ, ఆయన నైతిక విలువ ఈయనకి అవసరం లేదా? ఈయన అనేక హామీలు తొంగలో దొక్కాడు. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటే మళ్ళీ పెద్ద వీడియో అయిపోద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందంటే ఇప్పుడు ఆయన మీదకి చెప్పులు చీపుర్లు విసిరే స్థాయిలో ప్రజల ఆగ్రహం ఉందని చెప్పి మొన్న జరిగిన ఘటన బట్టి అయితే అర్థమవుతుంది. ఈ దెబ్బతో ఆయన బస్సు ఎక్కడం కూడా మానేశాడు. సరే, ఈరోజు నీకు తగలకుండా తప్పించుకోవచ్చు, లేదా ప్రజలకు దొరకకుండా నువ్వు తప్పించి తిరగవచ్చు, కానీ రేపటి రోజున ఓటు అనే ఒక ఆయుధం ఉంది. అది మర్చిపోకూడదు వైసీపీ. ఈరోజు నువ్వు అధికారం ఉంది కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకోవచ్చు, పరదాలను అడ్డం పెట్టుకోవచ్చు, లేదా ఖరీదైన ₹1,00,00,000 విలువ చేసే బస్సుల్లో తిరగవచ్చు దొరకకుండా. బట్ రేపటి రోజునే ప్రజాగ్రహం ఎక్కడ కనపడుద్ది అంటే రేపు ఓట్లోనే కదా, ఓటింగ్ మిషన్ ఉంది కదా, సో అక్కడ గుద్దుతారు. ఈ కసి మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి గుద్దితే మొత్తం బాక్సుల్లో నుంచి రీసౌండ్ వస్తుంది. తర్వాత ఫలితాల రోజు నీకు రీసౌండ్ వస్తుంది. ఓటింగ్ రోజు బాక్సుల్లో రీసౌండ్ వస్తే ఫలితాల రోజు వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి రీసౌండ్ వస్తుంది. ప్రజలైతే అందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద చెప్పులు చీపుర్లు విసిరే స్థాయిలో అసంతృప్తి ఉంది అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.